వారణాసి మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ప్రియాంక చోప్రా గారిది న్యూ లుక్ అయితే ఒకటి రిలీజ్ అయింది. ఈ లుక్లో ఆమె చాలా అందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారనమాట. ఒకటి వచ్చేసి ఆనందంగా సరదాగా ఉండే క్యారెక్టర్, ఇంకోటి వచ్చేసి కోపంగా రౌద్రంగా ఉండే క్యారెక్టర్ అనమాట. ఇలా ఒక రెండు లుక్స్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళు షూటింగ్ నుంచి. ఇవి రిలీజ్ చేసింది ఎవరో కాదు, రాజమౌళి గారే. ఆయన రిలీజ్ చేసి ఆమె నవ్వితే అందంగా ఉంటుంది, ఆమె కోపంగా ఉంటే నిప్పు కణిక అనే ఒక టైటిల్తో ఈ పిక్స్ని అయితే రాజమౌళి గారు రిలీజ్ చేశారు. ఈరోజు ప్రియాంక చోప్రా గారిది పుట్టినరోజు అనమాట. మనం ఈరోజు ఈ పిక్స్పై ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా వారణాసి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందామండి. ముందుగా నేను ఇప్పుడు చెప్పేదే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం కనుక వారణాసి మూవీ అప్డేట్లోకి వెళ్తే, ప్రియాంక చోప్రా గారిది స్టార్టింగ్ మనకి పిక్ రిలీజ్ అయినప్పుడే ఆమె మీద మంచి హైప్స్ వచ్చాయి. ఆమె శారీ కట్టుకొని, ఎల్లో శారీ, ఆమె గన్ పట్టుకొని కొండ మీద నుంచి పడిపోతూ షూట్ చేస్తున్న పిక్ రిలీజ్ చేసినప్పుడే ఈమెకి ఒక మంచి రోల్ ఉంది, ఒక మంచి యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి పాత్ర అని మనం ఆ రోజే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పాత్ర ఫస్ట్ నుంచి మనకేంటంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా గారిది ఆ ఒక్క ఫోటో మాత్రం మనం చూసాం. ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి కానీ ఎలాగన్నా కానీ. ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు షూటింగ్లో తీసిన ఒక 2 ఫోటోలను అయితే మాత్రం రాజమౌళి గారు పంచుకున్నారు. ఈ వీటిలో మనకు అర్థమవుతుంది, ఒకటి ఏంటంటే సరదాగా ఫన్నీగా ఉండే క్యారెక్టర్, ఇంకోటి కోపంగా రౌద్రంగా ఉన్న క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి, ఆల్రెడీ మనకి ఈ సినిమా వచ్చేసి కాలాల్లో ప్రయాణించే హీరో కథని. అంటే ఇక్కడ మన హీరోయిన్ కూడా కాలానికి అనుగుణంగా ఆమె పాత్ర ఉంటుంది, ఆమె నటన ఉంటుంది, ఆమె ఆహభావాలు కూడా ఉంటాయి, మనకైతే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ ఫోటో చూడండి, ఆమె ఫ్యాంటు షర్ట్ ఆ టైప్లో వేసుకొని ఒక సరదాగా అల్లరి చిల్లరగా ఒక సరదాగా ఎటువంటి తెలియని ఒక అమ్మాయిలాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి చూపించారు. తర్వాత నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఆమె సీరియస్గా కొంచెం హుందాగా కొంచెం ఏదన్నా కానీ కొంచెం ఇదిగా ఉండేలాగా ఫోటో అయితే రిలీజ్ చేశారనమాట. ఇవి మంచి ఒక యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించి ఉన్న పిక్స్ అయితే మనకైతే వస్తుందన్నమాట. మేబీ ప్రియాంక చోప్రా గారు ఏంటంటే ఆల్రెడీ ఆమె సినిమాలు మనం ఇంతకుముందు చూసాం, చాలా సినిమాలు. ఆమె యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, ఇలాంటి వాటిలో మంచి మంచి దిట్ట అనమాట నటించడం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆమెకు తగ్గట్టుగా ఖచ్చితంగా రాజమౌళి గారు అంతకు మించి అనే విధంగా ఆమె క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారని మనకు అర్థమవుతుంది. ఈ 2 పిక్స్తోనే ఈ దీపికా పదుకునే ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది మనకి అర్థమవుతుందండి. మొత్తానికి ఈరోజు ఈ పిక్స్ రిలీజ్ చేయడంతో బర్త్డే సందర్భంగా వారణాసి ఫ్యాన్స్కి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఇంకొంచెం ట్రీట్ అయితే ఇచ్చారనమాట. రాజమౌళి గారు ఎప్పటికప్పుడు రోజు, అది వారానికి ఒకసారి అయినా సరే, అట్లీస్ట్ ఒక 2, 3, 4 డేస్, 5 డేస్కైనా సరే ఈ మూవీ గురించి మనకి ప్రజల్లో ఆ వార్త నాటుతూనే ఉండే విధంగా ఏదో రకంగా ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ అప్డేట్ మీద ఇంకొంచెం మనకి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు, అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈమె పాత్ర పైన ఇంకొన్ని రోజులు మనకి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఏదో ఒక అప్డేట్ని తీసుకొస్తారు. ఇలాగే ఒక 2, 3 మంత్స్ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు విఎఫ్ఎక్స్ పనిలో ఉంటారు. ఇక సినిమాకి సంబంధించి ప్రమోషన్ పనులు ఇక కనపడకుండా రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి అన్నమాట. 2027 ఏప్రిల్ 7వ తారీఖు సినిమా రిలీజ్కి వీళ్ళు డేట్ అయితే లాక్ చేశారు. ఎట్టకేలకు ఆ రోజు సినిమా రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా రిలీజ్ చేస్తారనేది అయితే అనిపిస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఈమె ఫోటోలు రిలీజ్ చేశారు కదా, అలానే మహేష్ బాబు గారిది కూడా మరి ఏదన్నా కొంచెం అట్రాక్షన్గా ఉండే ఫోటో ఏదైనా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్కి పండగ వాతావరణం అయితే వస్తుంది. వారణాసి మూవీ నుంచి ఒక అప్డేట్ వస్తుంది అంటే మాత్రం అది ప్రపంచం వెయిట్ చేస్తుంది. మరి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా అంతకు మించి భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అంటున్నారు. గ్రాండ్ విజువల్స్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, అసలు ఎవరు ఎలా నటించారు, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఊహించుకుంటుంటేనే రోజు రోజుకి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అనేది ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోతుంది. అసలు రోజండి ఇప్పుడు ఏంటంటే
అసలు నేను సిస్టమ్ ఆన్ చేస్తే అసలు వారణాసి గురించి ఈరోజు ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందా, ఏదన్నా చిన్న క్లూ ఏదన్నా వచ్చిందా, దీని మీద మనం వీడియో చేద్దామా అనేది నేను ఏదో రకంగా సెర్చ్ చేస్తూనే ఉంటున్నాను అనమాట. ఏదో రకంగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందేమో, మనం అనుకున్నట్టుగానే కనీసం వీక్లీ వన్ టైం అయినా సరే మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇదండి అప్డేట్. ఈరోజు మన ఛానల్ తరపున కూడా ప్రియాంక చోప్రా గారికి బర్త్డే విషెస్ చెప్తామండి. మరి ఈ 2 పిక్స్‌లు అయితే మాత్రం చాలా బాగున్నారు. చాలా అద్భుతంగా ఉన్నారు. ఆమె నటన ఎలా ఉండబోతుందో కూడా మనకు ఆ పిక్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. మరి ఇదండి అప్డేట్. వారణాసి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే రాజమౌళి గారు రిలీజ్ చేసిన ఈ పిక్స్‌పై అసలు మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఆ పిక్స్ ఎలా ఉన్నాయి? రౌద్రంగా ఉన్నాయా, ఫన్నీగా అనిపిస్తుందా ఏంటనేది తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేదే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.